అండ్ కాసేపటి ముందు టాస్ జరిగింది. టాస్ లో ఎవరు గెలిచారు? టాస్ గెలిచింది బెంగాల్ వారియర్స్. అండ్ ఫస్ట్ రైడ్ 3 కబడ్డీ 2 కబడ్డీ 1 కబడ్డీ ఆట అన్లిమిటెడ్. వంశిండే ఇటువైపు ఫజల్. మరి ఎవరు గెలుస్తారో చూద్దాం. కానీ ఇక్కడ మైటీ మనీందర్ కాస్త ఆఫ్ కలర్ కనిపించాడు ఈ మధ్య. అంతా ఒకవైపు, కానీ తను స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా ఈ శతాబ్ది ఎక్స్ప్రెస్ అంటారా, వందే భారత్ ఎక్స్ప్రెస్ అంటారా, పట్టాలు ఎక్కిందా ఖచ్చితంగా రయ్యి రయ్యమంటూ వెళ్ళిపోతుంది. అండ్ ఇక్కడ చూడొచ్చు, ఒక్కసారి పట్టుకుంటే అది ఫ్రంటల్ బ్లాక్ కావచ్చు, బ్యాక్ హోల్డ్ కావచ్చు, అక్కడి నుంచి విడిపించుకొని వెళ్ళటానికి ప్రయత్నించట్లేదు కళ్యాణ్. ఏమై ఉంటుందంటారు? ఏమో తనకు తెలియాలి, ఫిజియోకి తెలియాలి ఏమైనా ఇంజురీ ఉందేమో. అదర్వైజ్ అవుట్వర్డ్ టర్న్ తీసుకున్నాడు, బట్ బ్రిలియంట్ ట్యాకిల్ రైట్ కార్నర్ నుంచి. గ్రేట్ స్టార్ట్, ఎస్పెషల్లీ శుభం షిండేతో కేర్ఫుల్ ఉండాలి. ఇటుకు చూడొచ్చు, దేవాంక్ వచ్చాడు. మరి బోనస్ వచ్చిందా చూద్దాం. ఇంకోసారి ఫజల్ వైపు వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అండ్ కళ్యాణ్ కట్అవుట్ ఏంటి కళ్యాణ్ అంటున్నాడు. అమ్మో, ఇంకా జూమ్ చేస్తే ఇంకా పొడుగ్గా కనపడుతున్నాడు. అయ్యో, ఎక్కడి నుంచి వచ్చాడయ్యా బాబు, మామూలు రైడర్లా లేడు. అసలు ముందు బోనస్కి వస్తున్నాడంటే వెనక్కి పరిగెడుతున్నారు. ఎండ్ లైన్ కూడా దాటేసేటట్టున్నారు. బోనస్ వచ్చేసింది, స్టార్ట్ అదిరింది. ఇద్దరు కోచెస్ని చూడొచ్చు. పట్నా పైరేట్స్ కోచ్ అయితే హ్యాపీ ఉన్నారు స్టార్ట్ చూసి. డూ ఆర్ డై రైడ్లో కంపల్సరీ పాయింట్స్ స్కోర్ చేయాలి. థింక్ చేశాడన్నట్టే అనిపిస్తుంది. మేబీ అక్కడ లైన్ మీద చేశాడేమో, అందుకే లో ఇన్ కాన్ఫిడెన్స్. ఇక కాన్ఫిడెన్స్ అవసరం లేదు. బోనస్ పాయింట్ చేయలేదు, మంచి పని అయింది. అక్కడ టచ్ పాయింట్ దొరికింది. బెంగాల్ వారియర్స్ ఫైనల్లీ బోని కొట్టారు. ఇద్దరే మిగిలిన్నారు. రాఫ్ సూపర్ ట్యాకిల్ ఆపర్చునిటీ ఉంది. మరి ఇక్కడేమన్నా అయాన్ని ట్యాకిల్ చేస్తాడా? ఐ థింక్ అయాన్ పైన ఏదో ప్రెషర్ పెట్టేటట్టున్నారు. ప్రెషర్ పెడతారు. ఫజల్ అట్రాచిలీ వదిలిపెట్టాడు. బ్రిలియంట్ ఎక్స్ట్రాడినరీ ట్యాకిల్. రాఫ్ సూపర్ ట్యాకిల్ లో 2 పాయింట్స్ టు బెంగాల్ వారియర్స్. ఎక్కడికి పోతావు చిన్నవాడా, ఆ బ్యాక్ హోల్డ్ లో చిక్కుకున్న చిన్నవాడా. రాఫ్ సూపర్ ట్యాకిల్ అచ్చం మసలి పట్టులాగా వచ్చారు. మళ్ళీ తిరిగి మ్యాచ్ లోకి వాపస్. మమ్మల్ని తీసి పారేదుగురు. అటు ఇటు అటు ఇటు అటు ఇటు బ్యాక్ హోల్డ్ కాస్త దగ్గరికి వెళ్ళే అవకాశం ఉంది. అండ్ ఇక్కడ ఎవరైనా సూపర్ ట్యాకిల్ చేస్తారా? చేసేలాగానే కనిపిస్తున్నారు. ఓహో, పట్టు వదలని విక్రమార్కులాగా ఇద్దరు అద్భుతం సాధించారు. ఒక్కొక్కసారి ఎంత మంది ఉన్నారనే కాదు, ఎవరున్నారనేది ముఖ్యం. సరిగ్గా మళ్ళీ అదే ప్రూవ్ అయింది. రాఫ్ సూపర్ ట్యాకిల్ అచ్చం మొసలి పట్టులాగా కళ్యాణ్. ఏం రాజులాగా పర్ఫామ్ చేశాడు. ఫ్రంటల్ బ్లాక్ అండ్ ఫజల్కి దొరికితే ఇంకొంచెం ఉంటే దేవాంక్ని ఇరగొట్టేటట్టున్నాడు. మడత పెట్టాడు కాళ్ళు. ఇక్కడ ఆల్అౌట్ ఛాన్స్ ఉంది. ఫజల్ వెళ్ళాడంటే ఇక్కడ మరి ఏమన్నా పాయింట్ స్కోర్ చేస్తాడా? లేదు, రైడింగ్లో అంత పెద్ద పేరు లేదు సుల్తాన్ ఫజల్ అట్రాచెలీకి. బోనస్ పాయింట్ అయితే వచ్చింది బెంగాల్ వారియర్స్కి. 3 పాయింట్లు వచ్చాయి పట్నా పైరేట్స్కి. ఫస్ట్ ఆల్అౌట్ పాయింట్స్ టు పట్నా పైరేట్స్. బెంగాల్ వారియర్స్ నుంచి నితిన్ ధన్కర్ వెళుతున్నాడు. మైటీ మనీందర్ పైన కాన్ఫిడెన్స్ తనకి లేదు, అండ్ టీం కూడా లేదు ప్రస్తుతానికి. అండ్ ఇక్కడ అవుట్ ఆఫ్ ద కోర్ట్. క్లియర్గా టీం అయితే మాత్రం స్ట్రగుల్ అవుతుంది. పట్నా పైరేట్స్ ఫ్లయింగ్ హై. స్ట్రాంగ్ ఫైట్ అయితే ఇస్తున్నారు. పట్నా పైరేట్స్ ఎక్కడ కూడా అవతల ఆపర్చునిటీ ఇవ్వట్లేదు బెంగాల్ వారియర్స్కి. అండ్ బ్యాక్ చూపిస్తే ఇదే జరుగుతుంది. బోనస్ చేయడానికి ట్రై చేశాడు. ఇంతకు ముందే అంటున్నాం కదా, నితిన్ ధన్కర్ ఫుట్ వర్క్ కూడా కాస్త స్లోగా ఉంది ఈరోజు అని. దేవాంక్ను ఒక్కసారి ట్యాకిల్ చేద్దామా? లేదు. ఓ ఎస్, ఇది కదా యంగ్ సెన్సేషనల్ రైడర్ అంటే. బోనస్ ఇది సూపర్ రైడ్. హెచ్పి రేసర్ జెన్ 6 ఇది సూపర్ రైడ్ అవుతుంది. క్యా బాత్ హై. కొన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం చాలా కష్టం. అండ్ ఇక్కడ ఫజల్ ముందుకు వెళ్ళాడు. అండ్ ఫజల్ అడ్వాన్స్ ట్యాకిల్స్ చేయడం ఏంటి, ఫజల్ అట్లా అవుట్ అవడం ఏంటి? యాజ్ ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్ అయితే కొండంత, పర్ఫార్మెన్స్ అయితే ఇక్కడ చూస్తుంటే ఘోరంత. చాలా డిసప్పాయింటింగ్ ఉంది. అండ్ ఇంకోటి, మేము ఈరోజు ప్రీ షోలో కూడా మాట్లాడుకున్నాం. అక్కడ చూడండి, ఆ ఫుట్ వర్క్ చూడండి. బ్రిలియంట్ ఫుట్ వర్క్ ఫ్రమ్ సందీప్. ఈరోజు సందీప్ ఒక సర్ప్రైజ్ ప్యాకేజ్. యంగ్స్టర్స్ని గ్రూమ్ చేస్తే ఏం జరుగుతుందనేది ఒకసారి నిరూపిస్తున్నారు ఈ యంగ్స్టర్స్ అందరు కూడా. సో ఇలాంటి పేరున్నటువంటి గొప్ప గొప్ప ప్లేయర్లు ఆడకపోతే ఆటోమేటిక్గా ఆ డిసప్పాయింట్మెంట్ అనేది ఉంటుంది. ఫజల్ అలానే ఆడుతున్నాడు. ఈవెన్ మైటీ మనీందర్ అట్లానే ఉంది సిచ్యువేషన్. బెంగాల్ వారియర్స్ అయితే మాత్రం డైరెక్షన్ లేని షిప్లా ఉంది. మరి అక్కడ కాంబ్రేకర్ని కూడా ట్యాకిల్ చేసేశారు.
పట్నా పైరేట్స్ ఆన్ టాప్, లీడ్ పెరిగిపోయింది మోర్ దెన్ 10 పాయింట్స్. ఏంటి హోప్ ఎక్కడి నుంచి వస్తుంది ఇప్పుడు బెంగాల్కి? ఇక్కడ చూడొచ్చు బోనస్ కోసం ప్రయత్నం అండ్ బ్యాక్ హోల్డ్ అండ్ కాంబినేషన్ చైన్ ట్యాకిల్. ఒక్కొక్కళ్ళు వస్తున్నారు, ఒక్కొక్కళ్ళు బయటికి వెళ్ళిపోతున్నారు. మళ్ళీ చూస్తే ముగ్గురు. సో ఇంకొకసారి ఆల్అౌట్ అవుతారా లేదా ఈసారి సూపర్ ట్యాకిల్ జరుగుతుందా? అయాన్ వచ్చాడు. అయాన్ ఇప్పటి వరకు మనం చూస్తే 3 పాయింట్స్ ఉన్నాయి తనకి. అండ్ రన్నింగ్ హ్యాండ్ టచ్. లాబీలోకి వెళ్ళాను అంటే దాని అర్థం ఏంటంటే నేను ఖచ్చితంగా టచ్ ఎస్టాబ్లిష్ చేశాను అనే పాయింట్ సాధించాను అని చెప్తున్నారు. మరి ఏమన్నా ఇక్కడ విభేదిస్తారా? ఏదో పాయింట్ వచ్చింది అండ్ ఇద్దరికి మిగిలారు ఇప్పుడు మ్యాట్ మీద. టెరిఫిక్ గేమ్ చూస్తున్నాం పట్నా పైరేట్స్ నుంచి. ఇక్కడ ఈసారి అయాన్ రన్నింగ్ హ్యాండ్ టచ్ స్పెషాలిటీ తనకుంది అండ్ మనీందర్ పైన ఇన్ ప్లేయర్ పైన టచ్ చేశాడు, లాబీలోకి వెళ్ళాడు. సెకండ్ హాఫ్లో ఏమన్నా కమ్బ్యాక్ చేస్తారా అంటే చూడాలి. లాస్ట్ మ్యాచ్లో ఏ సిచ్యువేషన్లో అయితే బెంగాల్ వారియర్స్ని చూసావో ఈ టైం కూడా అదే సిచ్యువేషన్లో చూడాల్సిన పరిస్థితి. మరి కేవలం ఒకే ఒక ప్లేయర్ మిగిలాడు, కిక్ ఎగ్జిక్యూట్ చేశాడు, పాయింట్ తీసుకువెళ్తున్నాడు. మరి ఇక్కడి నుంచి మాత్రం ఖచ్చితంగా బెంగాల్ వారియర్స్ ఆల్ అవుట్ ప్రమాదం నుంచి బయటపడుతుంది. జెర్సీ నెంబర్ 33 అక్రమ్ షేక్. మరి ఇప్పుడైతే అర్కమ్ షేక్ ఆల్ అవుట్ నుంచి మరొకసారి సేవ్ చేశాడు అక్కడ బెంగాల్ నుంచి నితిన్ ధన్కర్. మరి అది 1 పాయింట్ కాదు, 2 పాయింట్లు కాదు. హెచ్పి రేసర్ జెన్ 6 సూపర్ రైడ్ ఇది. సో యాంకిల్ హోల్డ్ కోసం అయితే ప్రయత్నం జరిగింది. అక్కడ ఇంకొక డిఫెండర్ కూడా పార్టిసిపేట్ చేశాడు ఈ ట్యాకిల్లో, కాబట్టి బోనస్తో కలిపి ఓవరాల్గా 3 పాయింట్లు తీసుకెళ్లారు. మరి మంచి స్ట్రాటజీ అని చెప్పాలి ఇది. మరి బెంగాల్ నుంచి చూస్తే నితిన్కి 9 రేట్ పాయింట్స్ ఉన్నాయి. ఇది సూపర్ 10 అవుతుందేమో అనుకున్నాం, బట్ ఈ లోపే ట్యాకిల్ అయిపోయాడు. బట్ బోనస్ పాయింట్ అయితే లభించింది కాబట్టి సూపర్ 10 ఫర్ నితిన్. మరి ఈ ట్యాకిల్ ని సెలబ్రేట్ చేస్తున్నారు శ్రీరామ్ ఫైనాన్స్. జంప్ ఓవర్ ద డిఫెండర్ ఛాన్సే లేదు. సూపర్ 10 అయితే అవుతుంది కానీ సెకండ్ ఆల్ అవుట్ పాయింట్స్ దొరుకుతాయి పట్నా పైరేట్స్కి. డామినేషన్ చూస్తున్నాం. పట్నా డిఫెన్స్ స్టార్ట్ ఆఫ్ ద టోర్నమెంట్లో సరిగ్గా లేదనుకున్నాం, బట్ తర్వాత పట్నా డిఫెన్స్ మాత్రం బ్రహ్మాండంగా మారిపోయింది. దీపక్ బోనస్ ప్లస్ పాయింట్ బెంగాల్ వారియర్స్కి వచ్చింది. ఇక్కడ ఏం పాయింట్ ఇచ్చారనేది ఒకసారి చెక్ చేయాలి. ఆల్ అవుట్ అయితే పాయింట్స్ దొరకలేదు, ఇప్పుడు దొరుకుతాయి ఆల్ అవుట్ పాయింట్స్. ఇప్పుడు ఆల్ అవుట్ పాయింట్స్ దొరుకుతాయి. సెకండ్ ఆల్ అవుట్ పాయింట్స్ టు పట్నా పైరేట్స్ ఈ మ్యాచ్లో. దాంతో లీడ్ పెరిగింది, ఇంకా కష్టంగా మారుతుంది. ఎందుకంటే మళ్ళీ తిరిగి కంబ్యాక్ చేయాలంటే సూపర్ రైడ్స్ చేయాలి ఇక్కడ బెంగాల్ వారియర్స్ డిఫెన్స్లో. ఫజల్ లేడు, సుశీల్ కాంబ్రేకర్ ఎస్ డబుల్ యాంకిల్ హోల్డ్ చేసినట్టే ఉన్నాడు, డైవ్ చేస్తూ ఫైనలీ క్షమించాలి ఇక్కడ ట్యాకిల్ చేసింది శ్రేయస్. బ్రహ్మాండంగా ట్యాకిల్ చేశాడు, ముసలి పట్టు లాంటి పట్టు పట్టాడు. రాఫ్ సూపర్ ట్యాకిల్ ఇది. అచ్చు మొసలి పట్టులా అంటాం కదా, అలాంటి పట్టిది. డబుల్ యాంకిల్ హోల్డ్ జరిగింది, దాంతో 2 పాయింట్స్. మళ్ళీ ఈసారి సూపర్ ట్యాకిల్ సిచ్యువేషన్ ఆన్ లో ఉంది. మరి డూ ఆర్ డై రేడ్ అయితే కాదు ఇది. ఎగ్జాక్ట్లీ అదే చేశారు. టై హోల్డ్. ఈసారి బెంచ్ మీదకి వెళ్తుంది ఎవరో తెలుసా? అయాన్. ఇది రాఫ్ సూపర్ ట్యాకిల్. అచ్చు మొసలి పట్టులా, కాకపోతే మధ్యలో పులి కనిపిస్తుంది. పులి గర్జించింది. ఇక్కడ యాక్షన్ ఖచ్చితంగా జరగాల్సిందే, పాయింట్లు రావాల్సిందే. మరి బోనస్ అయితే ఆన్ లో లేదు. కిక్ కోసం ప్రయత్నం చేశాడు కానీ రౌండ్ అప్ చేసి కన్ఫ్యూజ్ చేయలే, పట్టేశారు సుశీల్ కాంబ్రేకర్. మరి దాంతో ఇంకొక పాయింట్ వస్తుంది పట్నా పైరేట్స్ కి. వాళ్ళలో ముఖ్యంగా మెచ్చుకోవాల్సింది వాళ్ళ టాప్ 3 రైడర్స్. శుభం షిండే మినాయిస్తే మిగతా అందరూ కూడా యంగ్ ఫేసెస్ లానే కనపడ్డారు. అండ్ ఇక్కడ రాఫ్ సూపర్ ట్యాకిల్ అవకాశం ఉంది, అవకాశాన్ని చేజార్చుకున్నారు. అండ్ మూడోసారి ముచ్చటగా ఆల్ అవుట్ పాయింట్స్ వచ్చాయి ఇక్కడ పట్నా పైరేట్స్కి. డామినేషన్ అంటే ఏంటో చూపిస్తున్నారు పట్నా పైరేట్స్ ఈరోజు. అండ్ అక్కడ దాంతో సూపర్ 10 కూడా పూర్తి చేసుకున్నాడు అయాన్. ఫజల్ ట్రై చేశాడు, దాని తర్వాత ఇంకో డిఫెండర్, ఛాన్సే లేదు. 4 పాయింట్స్ టు పట్నా పైరేట్స్. కళ్యాణ్, ఇక్కడ పట్నా పైరేట్స్ వేరే టీమ్స్ తో ఆడుతుంటే
వేరే టీమ్స్ తో ఆడుతున్నట్టుగా లేదు. ఇది దేవాంగ్ అండ్ అయాన్ మధ్యన కాంపిటీషన్ లాగా కనిపిస్తోంది. You mean Pokiri? ఎవరు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుద్దో వాడే పండుగాడు. You mean Pokiri? ఎస్, మరి దేవాంక్ ఏమి ఇస్తారండి? దేవాంగ్కి దూకుడు ఇద్దామండి, బాగా జంపులు చేస్తున్నాడు. బాహుబలి ఇస్తే బాగుంటుంది. కట్అవుట్ బాగుంది కదా, బాహుబలి ఇచ్చేస్తే బెటర్. కరెక్ట్, నిజంగానే. అంటే తినకి బాహుబలి ఇస్తే సిద్ధార్థ్ దేశాయ్ కూడా ఉంటాడు కాబట్టి కొంచెం మనం సరిగ్గా ఆడకపోతే టైటిల్ తీసేస్తాం. తీసేసుకుంటాం కూడా తిరిగి. ఓకే, సో మొత్తానికి ఇవాళ టాప్ రైడర్ ఇన్ ది సీజన్ అయిపోయాడు దేవాంగ్. టాప్ రైడర్ అవుతాడు. మరి లాస్ట్ రైడ్ ఆఫ్ ద మ్యాచ్ మాత్రమే మిగిలింది. అటు ఇటు పరిగెడుతున్నాడు కానీ లాస్ట్ కి దొరికిపోయాడు. అది కూడా ఎవరికి? ఫజల్ కి. బట్ ఇట్స్ టూ లేట్. ఆల్రెడీ 21 పాయింట్స్ లీడ్ లో, ఆ 7 ఆర్ లెస్ దెన్ 7 పాయింట్లతో కూడా ఈ మ్యాచ్ ఓడలేదు కాబట్టి బెంగాల్ వారియర్స్ కి ఆ 1 పాయింట్ కూడా లభించదు. వెరీ వెరీ సారీ. పట్నా మాత్రం రోజు రోజుకి చాలా చాలా డేంజరస్ టీమ్ లాగా తయారవుతుంది. మరి ఈ విన్నింగ్ మూమెంట్స్ ని సెలబ్రేట్ చేస్తున్నారు శ్రీరామ్ ఫైనాన్స్.